ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అండ్ గ్రౌండ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ బేసిక్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది చెయ్యరు. సో గ్రౌండ్ వర్క్ చేయక ఏంటంటే వాళ్ళు ఎక్స్టర్నల్ సోర్సెస్ చూస్తుంటారు. అంటే చుట్టుపక్కల ఏది హ్యాపెనింగ్ గా ఉంది. చలో అందరూ మోస్ట్లీ రెస్టారెంట్ బిజినెస్ కి ఎక్కువ వస్తూ ఉంటారు, రైట్? సో అందరూ రెస్టారెంట్ చేస్తున్నారు, అందరూ సక్సెస్ అవుతున్నారు, సో మేము కూడా అయిపోతామేమో అనే దీంతో చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో అది స్టార్ట్ చేసేద్దామని చూస్తారు ఇక్కడ. బట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే చాలా అది మనం కన్సిడర్ చేయాల్సిన విషయం అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోర్ కాంపిటెన్సీ ఏంటి అనేది చూసుకోవాలి, రైట్? సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాను అని అంటే అసలు నాకు వంట మీద అవగాహన ఉందా? సో నేను అసలు అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్? లేదు నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, అసలు నాకు ట్రైన్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా? లైక్ నేను ఆ ఎక్స్ప్రెసివ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా? సో అలా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్ కాంపిటెన్సీ అనేది ఏంటిదో చూసుకోవాలి. ఒకవేళ సపోజ్ ఇఫ్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై కమ్యూనికేషన్, నాకు కమ్యూనికేషన్ బాగా ఉంది కాబట్టి మేబీ నేను ఒక బిజినెస్ ఆలోచిస్తే అది కమ్యూనికేషన్ కి సంబంధించి ఆలోచిస్తాను నేను, బికాస్ నా కోర్ కాంపిటెన్సీ అక్కడ ఉంది. సపోజ్ నాకు వంట బాగా వచ్చు, లేకపోతే నాకు ప్రాసెస్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఆ బిజినెస్ వైపు చూడొచ్చు. సో అలా కోర్ కాంపిటెన్సీ చూసుకొని దిగితే అది వేరు. ఈ హడావిడిగా ఏదో ఒక బిజినెస్ చేసేద్దాము, స్టార్ట్ చేసేద్దాము, డబ్బులు ఉన్నాయి కదా అని కోర్ కాంపిటెన్సీ ఉందా లేదా చూసుకోకుండా స్టార్ట్ చేస్తే మేజర్ ఫెయిల్యూర్ అక్కడ వస్తుందండి. పాయింట్ నెంబర్ 1 అది. సో మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే చాలా మంది స్పెషల్లీ ది కరెంట్ జనరేషన్ రెస్ట్లెస్ అయిపోతా ఉంటారు. ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయగానే డబ్బులు కనిపించేయాలి, లైక్ బిజినెస్ అప్ అండ్ రన్నింగ్, పెట్టిన 1 month 2 months 3 months నాకు వచ్చేయాలి డబ్బులన్నీ, లేకపోతే ఫుల్ డబ్బులు వస్తూ ఉండాలి అనేసి ఈ థాట్ ప్రాసెస్ లో స్టార్ట్ అవుతారు. కానీ ఏ బిజినెస్ కన్నా సరే ఆన్ అన్ యావరేజ్, లైక్ ఇఫ్ యూ సీ, మనకి అట్లీస్ట్ ఒక 1 year కానీ 2 years కానీ మనకు ఒక బఫరింగ్ టైం అనేది ఉంటుంది. ఈ 1-2 years ఏంటి అని అంటే మనకి ప్రాసెస్ అర్థం కావడానికి, మనకి మార్కెట్ అర్థం కావడానికి, సో మనం ఏమిటి మిస్టేక్స్ ఏం చేస్తున్నామో అవిటిని రెక్టిఫై చేసుకోవడానికి, వీటన్నిటికీ టైం పడుతుంది. ఇదన్నీ కరెక్ట్ గా అవుతూ ఉంటే దెన్ మనకి ట్రాక్ లోకి వస్తుంది, బిజినెస్ అనేది ట్రాక్ లోకి వస్తుంది.